Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇదైతే ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఈవినింగ్ కొంచెం కూరగాయలు అవన్నీ రీస్టాక్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, సో అంతా ప్రిపరేషన్స్ అయితే ఫుల్ నడుస్తున్నాయండి. అన్నీ రీస్టాక్ అయితే చేసేసుకున్నాను. అండ్ డిన్నర్కి ఇవాళ ఎగ్ బుర్జీ లాగా చేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కసారి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో చేస్తాను, ఒక్కొక్కసారి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండ్ కొంచెం టొమాటోస్ కూడా వేస్తే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కర్రీలో, మరీ డ్రైగా ఉండదు. అండ్ ఎగ్ వేసినాక హై ఫ్లేమ్లో పెట్టి మనం బాగా స్టిర్ చేసాము అంటే కొంచెం హార్డ్గా అవుతుందండి. అదే మీరు స్లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్లీ స్టిర్ చేస్తూ ఉంటే మనకి స్ట్రీట్ స్టైల్ ఎగ్ బుర్జీ అయితే వచ్చేస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ మా అమ్మాయికి రైస్ పెట్టేసి ఇది చేసేసాను డిన్నర్కని. మేము మాత్రం మా మిల్లెట్ దోశ అండ్ సమ్ చట్నీ, పీనట్ చట్నీనో ఏదో చేసేస్తాను. అండ్ కూరగాయలు తెచ్చిన రోజే వెంటనే ఆ పచ్చిమిరపకాయలు పచ్చడిలో కానీ చట్నీస్లో కానీ వేసాము అంటే ఆ స్పైస్ లెవెల్ వేరే రేంజ్లో ఉంటుందండి. ఎంత స్పైసీగా అనిపిస్తాయో. కానీ అదే పచ్చిమిరపకాయలు 4-5 days అయినాక ఎందుకో మరి ఆ పవర్ తగ్గిపోతుంది, స్పైస్ అసలు తగలదు మనకి. అండ్ ఎంతైనా పచ్చిమిరపకాయ అంటే ఘాటుగా ఉంటేనే కదండి దాన్ని తింటే మజా వచ్చేది. ఏ టేస్ట్ లేకుండా చెత్తలాగా ఉంటే దాన్ని ఏం తింటాం చెప్పండి. సో పచ్చిమిరపకాయలు మరి ఎందుకో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే 2-3 days ఉంచాను అంటే ఆ స్పైస్ లెవెల్స్ మొత్తం తగ్గిపోతున్నాయి. మీకు ఐడియా ఉందా అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి? దీనికి ఏమన్నా పోనీ ఆ స్పైస్ లెవెల్స్ తగ్గించకుండా వీటిని ఏమైనా ప్రిజర్వ్ చేసేది ఉందా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో పిండి కూడా తీసేసి బయట పెట్టేశానండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. సో ఇంకా మిగతా పనులన్నీ చేసుకునే లోపల అది రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేస్తుంది కదా, అందుకని ముందే తీసి పక్కన పెట్టేశాను ఇవన్నీ. అండ్ ఇప్పుడు చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నానండి రసం పౌడర్. అస్సలు బద్దకిచ్చేస్తున్నాను, కానీ మోటివేషన్ మనకి ఉన్నా లేకపోయినా సిచ్యువేషన్స్ మనల్ని వాటి వైపుకి తోస్తూ ఉంటాయి కదా. ఇలాగే జరిగింది. ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, తప్పకుండా ఇవన్నీ పొళ్ళన్నీ రెడీగా ఉండాలి కదా, అందుకని రసం పౌడర్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు రసం పౌడర్ మీరు ఎలా చేస్తారు అనేసి. సో తన కోసం చెప్తున్నానండి. 1 tablespoon ఆఫ్ కందిపప్పు, 1 tablespoon ఆఫ్ మినప్పప్పు, కొంచెం మిరియాలు, లేదా అన్ని టేబుల్ స్పూన్ అనే మెజర్ చేసుకుందాం. 1 tablespoon ఆఫ్ మిరియాలు, 2 tablespoons ఆఫ్ కొరియండర్ సీడ్స్ ధనియాలు, అండ్ 2 tablespoons ఆఫ్ జీలకర్ర, కొంచెం మెంతులు, ఇంగువ, అండ్ దెన్ కొంచెం ఎండుమిరపకాయలు వేసాను ఇక్కడ. అండ్ చక్కగా పౌడర్ చేసేసుకుంటే మన రసం పొడి రెడీగా ఉంటుందండి. చక్కగా దీన్ని మీరు గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తే 2-3 weeks వరకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్, అంటే ట్యూస్డే రికార్డ్ చేశాను. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము పొద్దున్నే నేను అనంత. ఇంటికి వచ్చి ఇంటిని చూసారు కదా ఎంత అందంగా ఉందో. దీన్ని అసలు పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కూడా ఏదో మా వారికి ఏదో చేసేసి అక్కడ పెట్టేశాను, కానీ ఇంకా నేను మా అమ్మాయి అయితే పాలు అటుకులు వేసేసుకొని తినేసామండి. ఇంకా ఏది పట్టించుకోలేదు, ఆ టీవీ పెట్టుకొని కూర్చున్నాం. అండ్ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఐఎమ్ సో హ్యాపీ, ఫైనలీ మనకు ఒక క్యాపిటల్ వస్తుందండి. క్యాపిటల్ లేని స్టేట్ హిస్టరీలో మనమేనేమో, ఇండియన్ హిస్టరీలో. ఐఎమ్ హ్యాపీ క్యాపిటల్ అయితే వస్తుంది. కానీ నేషనల్ ఫ్రంట్లో మాత్రం, నేషనల్ పాలిటిక్స్లో మాత్రం ఎంత డిస్హార్టనింగ్ అండి. ఒక మనిషి ఎంత హార్డ్ వర్క్ చేసి ఒక రేంజ్ కంట్రీని తీసుకొస్తే, I think మన ఇండియన్స్కి వీ డోంట్ డిజర్వ్ హార్డ్ వర్కింగ్ పీపుల్, వీ జస్ట్ నీడ్ పీపుల్ హూ ఎక్స్ప్లాయిట్ us అనిపిస్తుంది. నాకైతే చాలా బాధ అనిపించింది బీజేపీ ఇది చూస్తే మాత్రం. వీ డోంట్ డిజర్వ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అని నేనైతే డిసైడ్ అయిపోయి ఇంకా మొహం మార్చుకొని కిచెన్లోకి వచ్చాను. వంట చెయ్యాలంటే ఎంత బాధగా ఉందో నాకు. మనసు బాగాలేనప్పుడు పని చెయ్యాలి అంటే
దానంత నరకం ఇంకేమీ ఉండదేమో అనిపిస్తుందండి. మనకేమో ఒక పక్కన పని చేయబుద్ధి అయ్యదు, కానీ పని చెయ్యాలి. అన్ని ప్రపంచంలో ఏం జరిగినా కూడా మన పని మాత్రం ఆగదు. సో ఇంకా లంచ్కి అయితే దోసకాయ పప్పు చేసేసానండి అండ్ బీట్రూట్ ఫ్రై చేసేసాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను కదండి, తాలింపు గింజల్లో నేను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను అని. సో బీట్రూట్ తాలింపు వేసేటప్పుడు నువ్వులు కూడా వేసుకున్నాను అండ్ డెసికేటెడ్ కోకోనట్ పైన నుంచి చేసేసాను. అండ్ పప్పులో కూడా తాలింపు వేసేటప్పుడు నేను ఇంకా అన్నిట్లో నువ్వులైతే యాడ్ చేస్తున్నానండి. కొన్నిట్లో టేస్ట్ బాగుంటుంది, ఇప్పుడు ఫ్రై అనుకోండి టేస్ట్ బాగుంటుంది, అదే పప్పులో అంటే అంత టేస్ట్ ఇట్ వోంట్ ఎన్హాన్స్ ఎనీ టేస్ట్, కానీ హెల్త్కి మంచిది అన్నప్పుడు యాడ్ చేయాల్సిందే కదా. సో నేనైతే చేస్తున్నానండి పప్పులో కూడా. ఇంట్లో కొంచెం పేచీ పెడుతున్నారు, లాస్ట్ వీక్ అయితే కొంచెం ఏంటి అన్నిట్లో నువ్వులు వేసేస్తున్నావు అన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది అండ్ దే అండర్స్టూడ్. ఏమి చెప్పినా నేను ఆగేదైతే లేదు, నువ్వులు వేసేదే అనేసి. సో ఇంకా వాళ్ళు కూడా మెల్లిగా తినేస్తూ ఉంటారులేండి, పెద్దగా పేచీ పెట్టరు. సో ఇలాగైతే లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ తిన్నాక అప్పుడు కొంచెం సెట్ అయిందండి. ఇంకా టీవీలో వేరే ఛానల్ ఏదో పెట్టేసుకున్నాను, నాకు ఇంకా అసలు చూసే ఓపిక కూడా లేదు, కోపం వచ్చేస్తూ ఉంది లోపల నుంచి, అంత బ్యాడ్గా ఉండే నిన్న సిచ్యువేషన్ మాత్రం నాకు. కానీ మెల్లిగా పనిలోకి అయితే స్టార్ట్ అయ్యాను. సో పని చేస్తూ ఉంటే బేసికలీ మన హెడ్ డైవర్ట్ అవుతుందండి. మనకేదో అయిపోయిన ఫీలింగ్లో ఉంటాం కదా. అంటే ఒక మనిషిని మనం అడ్మైర్ చేసినప్పుడు, ఆ మనిషి ఎఫర్ట్స్ మనం నోటీస్ చేసినప్పుడు వీ ఫీల్ బ్యాడ్, దట్ ఈస్ క్వైట్ కామన్. కాకపోతే ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ అన్నవి పాలిటిక్స్లో జరుగుతూనే ఉంటాయి అండ్ ఇట్స్ ఓకే. ఈసారి కొంచెం తక్కువ వచ్చినాయి, నెక్స్ట్ టైం అగైన్ దే మైట్ బీ రియలీ డూయింగ్ గుడ్. సో నేనైతే ఇప్పుడు డైనింగ్ టేబుల్ అన్నం తిన్నాక ఒక్కసారి ఇవాళ థరో క్లీనింగ్ చేస్తున్నానండి. రోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక పైపైన ఒకసారి క్లీన్ అయితే చేసేస్తాను. ఇవాళ మాత్రం అన్నీ తీసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇలా మనం వీక్లీ వన్స్ ఒక్కసారి చేసుకున్నామంటే చాలు. అండ్ డైనింగ్ టేబుల్ మీద టూ మెనీ థింగ్స్ పెట్టకండి, అది అసలు చాలా క్లట్టర్గా అనిపిస్తుంది. మనం మేనేజ్ చేయలేని థింగ్స్ డైనింగ్ టేబుల్ మీద అస్సలు పెట్టద్దు. ఒక వాజో లేదా ఒక ప్లాంటరో ఏదో చాలా మినిమలిస్టిక్గా పెట్టుకోండి. దెన్ ఇట్స్ ఈజీ టు క్లీన్ అండ్ ఆల్సో హైజీన్ పర్సే ఇట్ మేక్స్ సెన్స్ అండి. టూ మెనీ థింగ్స్ ఉంటాయి, అక్కడ డస్ట్ ఉంటుంది, అక్కడే మనం బోన్ చేయాలి, ఆ థింగ్స్ అన్నీ రోజు మనం క్లీన్ చేయలేం కదా. సో ఇలా లాజికల్గా ఆలోచించి ఇంటిని డెకరేట్ చేసుకోండి. అంతేకాని ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ ఏదో చూపెట్టేశారు కదా అని మనం కూడా అదే చేద్దాము అంటే మాత్రం మెస్ అయిపోతుందండి, అన్నీ మేనేజ్ చేయలేకపోతాము అండ్ కొన్ని రోజులు పెట్టినాక దాన్ని మెయింటైన్ కూడా చేయలేము. సో నేనైతే చాలా మినిమలిస్టిక్గా పెట్టుకుంటాను డైనింగ్ టేబుల్ మీద. జస్ట్ మౌత్ ఫ్రెషనర్ ఉంటుందండి ఆ బుజ్జి జాడీలో అండ్ ఒక గ్లాస్ కంటైనర్ లాంటిది ఉంచాను, దాంట్లో యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెడుతూ ఉంటాను. ఊరికి వెళ్ళేటప్పుడు దాన్ని ఎంప్టీ చేసేసాను. సో ఇంకా రీఫిల్ అయితే చేయలేదు. అండ్ ఈ షెల్ఫ్ని కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేస్తున్నానండి. పొద్దున అసలు డస్టింగ్ అన్నది నేను ఏమీ చేయలేదు. అండ్ ఈ పెయింటింగ్ మీద ఎంత డస్ట్ ఉన్నది అని నేను ఇప్పుడు మీతో వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడే నోటీస్ చేశానండి. ఇది డస్ట్ చేస్తుంటే ఆ దుమ్ము చూసి నేనే కొంచెం షాక్ అయిపోయాను. ఎందుకంటే పెయింటింగ్స్ జనరల్లీ నేనైతే క్లీన్ చేయనండి, నాకు భయం వేస్తుంది ఏమన్నా పాడైపోతుందేమో అనేసి. అందుకని వాటి క్లీనింగ్ అంటే నేను ఒక పెద్ద బ్రష్ పెట్టుకొని పాత పెయింటింగ్ మన మేకప్ బ్రష్ ఉంటుంది కదా, ఆ మేకప్ బ్రష్తో క్లీన్ చేస్తాను. అంతవరకు దాన్ని ముట్టుకోకపోయేసరికి ఇంత డస్ట్ అయితే అక్యుములేట్ అయింది. అండ్ ఈ త్రిశూలము కుమారస్వామిది నాకు మా ఫ్రెండ్ తెచ్చిందండి. తను కేరళ ట్రిప్కి వెళ్ళింది లాస్ట్ ఇయర్. సో అక్కడి నుంచి నా కోసం తీసుకొచ్చింది. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తను ఇచ్చింది నాకు. అండ్ నేనైతే ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ల్యాంప్ షేడ్స్ ఇట్లాంటివి క్లీన్ చేయడానికి రెగ్యులర్ క్లీనింగ్కి అయితే మనం మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేయొచ్చండి. తరువుగా క్లీన్ చేయాలి అంటే మాత్రం లింట్ రోలర్ అని వస్తుంది కదా, దాన్ని యూస్ చేసి మనం ల్యాంప్ షేడ్స్ క్లీన్ చేసుకోవచ్చు. సోఫా కూడా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టానండి, నేను ల్యాంప్ షేడ్స్ సోఫాస్ ఎలా క్లీన్ చేసుకుంటాను లింట్ రోలర్తో. అండ్ ఇంట్లో ఎప్పుడైనా ఒక టూల్ కిట్, చిన్న టూల్ కిట్ ఉండటం చాలా హ్యాండీగా ఉంటుందండి. ఏదైనా మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు, స్క్రూ ఊడిపోయినా
కిచెన్లో ఏమైనా గిన్నెలు లూజ్ అయినా ఇవన్నీ మనం చేసుకోవచ్చండి. ఎవరో వచ్చి చేస్తారు, లేకపోతే హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి చేస్తారు అని వాళ్ళ కోసం వెయిట్ చేయటం కాదు. వంట ఎలాగ జెండర్ న్యూట్రల్ అయిపోయిందో, అంటే ఆడవాళ్ళు చేస్తారు మగవాళ్ళు చేస్తారు అంటున్నాం కదా, అలాగే ఈ పనులు కూడా జెండర్ న్యూట్రలేనండి. మనం కూడా చేసుకోవచ్చు, మగవాళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాగ మొత్తం అంతా అయితే క్లీన్ చేసేసాను. అండ్ ఇల్లు క్లీన్ అయ్యేసరికి కొంచెం మైండ్ కూడా సెట్ అయిపోతుందండి. ఎంత చిరాకులో ఉన్నా, ఎంత విసుగులో ఉన్నా కొంచెం నీట్గా మన అంబియన్స్ ఉంది అంటే మన బ్రెయిన్ కూడా ప్రాపర్గా ఆలోచించటం మొదలు పెడుతూ ఉంటుంది అని నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాను. సో ప్లాంట్స్కి కూడా కొంచెం వాటర్ పోసేసుకొని అండ్ ఈ ఇండోర్ ప్లాంట్ని అయితే తెచ్చి ఇక్కడ పెట్టానండి. ఇది స్నేక్ ప్లాంట్, చాలా ఈజీ టు గ్రో అండి. ఒక్క మొక్క తెచ్చుకున్నారంటే దాన్ని ప్రాపగేట్ చేసి మీరు మల్టిపుల్ పాట్స్లో పెట్టుకోవచ్చు. సో ఇలాగైతే సెట్ చేసుకున్నాను. అండ్ మీరు కనుక ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి ఎక్కడో కొంచెమైనా నచ్చే ఉంటుంది కదండి. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. అండ్ ఈవినింగ్ కల్లా మాకైతే వాన పడి క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా అయిపోయిందండి.